నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కాంగ్రెస్ సీనియర్ ముస్లిం మైనార్టీ నేత టీపీసీసీ జనరల్ సెక్రటరీగా రహమత్ హుస్సేన్ గారి నియామకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జూన్ 15, 2025 రోజున కరీంనగర్ హైబీ గెస్ట్ హౌస్ లో మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమన్న గారు, డీసీసీ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్ గారు, డివిజనల్ ఇన్ఛార్జ్ కొలగాని అనిల్ గారు తదితర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. మన బల్కరించి గర్భ జాగి పానీ నాకే అది पूरा माल एक वाइस भी छोटा वाइस हमारे ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలామందికి అవకాశం కల్పించి పార్టీ పటిష్టత కొరకు కృషి చేసే ఉద్దేశంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సరి అయిన ప్రాధాన్యత ఇవ్వటమే కాక అన్ని వర్గాలకు సమతుల్యం చేసి మరి అందరికీ అవకాశం కల్పించినందుకు మొదట మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 30 నుంచి 40 సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలందరికీ ఏదో రకంగా పార్టీలో అవకాశం కల్పించి తద్వారా పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో భాగంగా రహమత్ హుస్సేన్ కరీంనగర్ పట్టణం నుంచి మరి జనరల్ సెక్రటరీ టీపీసీసీలో మరి వారికి అవకాశం కల్పించినందుకు, మైనార్టీలను గుర్తించినందుకు మరి టీపీసీసీ అధ్యక్షుల వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నూతన కమిటీని నేను కోరేది ఏంటంటే, కమిటీలో ఉన్న సభ్యులందరూ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ఎవరైతే కమిటీలో ముఖ్యులు అనుకున్న వారు ఉన్నారో తప్పక మీరు గ్రామస్థాయి వరకు వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయటమే కాక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా మరి ఈనాటి నూతన కమిటీ అంతా సమిష్టిగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా వారందరికీ విన్నవించుకుంటూ మరొకసారి రహమత్ హుస్సేన్ భాయ్ సాబ్కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారు గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని వివిధ స్థాయిలో వారు కార్యకర్తగా జైన్ అయి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు వారికి సరి అయిన గుర్తింపించి టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియామకమైనందున వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని ఇటీవల ప్రకటించడం జరిగింది. అందులో మనకి కరీంనగర్ పట్టణానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు గత 4 దశాబ్దాలుగా 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు ఆయన మనకి విశిష్ట సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికి ఒక కరీంనగర్లోనే కాదు, పెద్దపల్లి పార్లమెంట్లో, నిజామాబాద్ పార్లమెంట్లో, ఇట్లా వివిధ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం మైనారిటీ సోదరులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే విధంగా తన కష్టాన్ని కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నటువంటి రహమత్ హుస్సేన్ గారికి మన టీపీసీసీ కార్యవర్గంలో ఒక అత్యున్నతమైన స్థానం. అది కరీంనగర్ పట్టణం నుండి పీసీసీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా నియమించినటువంటి పిసిసి అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే ఏఐసిసి
జనరల్ సెక్రటరీ మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం గారికి, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మేము ఇప్పుడు యువకులం ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ వస్తున్నారో వాళ్ళందరం కూడా మాకందరికీ ఇది ఒక స్ఫూర్తిదాయకము. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి రహమత్ హుస్సేన్ గారికి పదవి ఇవ్వడం వల్ల మాకు కూడా ఒక స్ఫూర్తి అనేది లభిస్తుంది. కాబట్టి మేమందరం కూడా వాళ్ళందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. రహమత్ హుస్సేన్ గారికి ఈరోజు కరీంనగర్లో కలిసి అభినందనలు తెలపడం జరిగింది. ఈ విధంగా మనము ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ మనం గౌరవించుకుంటే, అలాగే ఒక మైనారిటీ నాయకుని మనం ఈరోజు గుర్తించడం జరిగింది. కాబట్టి మైనారిటీ సోదరులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది. మైనారిటీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపవలసిందిగా కోరుతా ఉన్నాం. మల్యాల సుజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా నియమితులైనటువంటి నా సోదరుడు రహమత్ హుస్సేన్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే తను నియమించినటువంటి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఒక సామాన్య కార్యకర్తకు పెద్ద పదవి వస్తుంది అని నిరూపించడానికి తనకు పదవి ఇచ్చారని అనుకుంటున్నా. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా పార్టీ కోసం కృషి చేస్తూ ఏ పార్టీలోకి జంపు కాకుండా ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ 10 సంవత్సరాలు తెరాస గవర్నమెంట్లో ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొని జైల్లోకి వెళ్ళి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని ఈరోజు ఈ స్థాయికి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన జిల్లా కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభాకర్ అన్న కూడా ఎన్ఎస్ఏ నుండి కింది స్థాయి నుంచి వచ్చి ఈరోజు మంత్రి అయ్యారు. ప్రభాకర్ అన్నకు కార్యకర్తల గురించి తెలుసు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరికి ఇవ్వాలి పదవులు అనేది కూడా తెలుసు. కాబట్టి తనను గుర్తించి పదవి ఇచ్చినందుకు తనకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. इस मौके पे बहुत खुशी हो रही रहमत भाई को 40 साल की मेहनत के बाद एक खुसूसी अच्छा सब जॉब मिला। मैं उनसे इससे दुआ कर रहा हूँ जैसा मिला उससे अच्छे काम भी आवाम के लिए कीजिए, माइनॉरिटी के लिए मेरी ये ख्वाहिश है। दूसरा, आप ये जो मेहनत की है वो सब प्रभाकर साहब वगैरह सभी जानते हैं, इसलिए आपको ये तोहफ़ा मिला। हम बेहद खुश हैं। हमारे करीमनगर की जानिब से, तमाम की जानिब से मैं आपको मुबारकबाद दे रहा हूँ। शुक्रिया। सैयद जमालुद्दीन, DCC सेक्रेटरी। कहीं भी మీరు చూస్తున్నది టీడీ న్యూస్ KNR. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ KNR. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.